తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలకు వెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. SEEPC 2024 జనాభా డేటా ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపునకు మార్గదర్శకాలు విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే SC, ST, BC మహిళా రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిలో అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సర్పంచ్ పదవులకు ఆర్టీఓలు రిజర్వేషన్లు ఖరారు చేయనుండగా MDOలు వార్డు సభ్యులు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. ఇక ఇదే అంశంపై సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, గీత, మనం చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఒడివడిగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల పైన కూడా ఒక సమగ్ర మార్గదర్శన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC ఉమెన్ రిజర్వేషన్ రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తూ రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి 2024 జనాభా డేటా ఆధారంగా మార్గదర్శనం కూడా జారీ చేసింది. అంతేకాకుండా సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించి 2011 జనగణన సెట్కు డేటా వినియోగం చేసింది. SC గ్రామాల్లో 100% అన్ని వార్డులు సర్పంచుల స్థానాలు SCలకు మాత్రమే రిజర్వ్ చేస్తూ జీవోలో పేర్కొంది. అలాగే మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి చూసినట్లయితే గత రిజర్వేషన్లకు సంబంధించి ఈసారి రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం 50% మించకుండా 2019 ఎన్నికల్లో అమలు కాలైనటువంటి రిజర్వేషన్ కూడా సేమ్ యథాతథంగా కొనసాగించేటువంటి విధంగా ప్రస్తుతం జీవో విడుదల చేసింది. మొత్తంగా చూసినట్లయితే వార్డు రిజర్వేషన్ నిర్ణయం MPDOలకు, అలాగే సర్పంచ్ రిజర్వేషన్ సంబంధించి RDO, మొత్తం SC రిజర్వేషన్ సంబంధించి తర్వాత మొదట ఖరారు చేసి తర్వాత SC ఫీజులకు కేటాయించే విధంగా చేశారు. మొత్తంగా చూసినట్టు దీనికి సంబంధించి తక్షణమే జిల్లా కలెక్టర్లు ఎన్నికల ఎలక్షన్ అథారిటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా జీవోలో స్పష్టం చేసింది. మనం చూస్తున్నాం ఈ 24 హైకోర్టులో దీనిపై సమీక్ష ఉంది. 25న కేబినెట్ సమావేశం జరగబోతుంది. 26న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలోనే ఇవాళ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.